వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్న టీడీపీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు. అయితే తరువాత దీనిపై ఏం జరిగిందనేది మాత్రం బయటకు చెప్పలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు పూర్తిగా మౌనం దాల్చారు. మరోవైపు బీజేపీ కూడా కేంద్రం పెద్దలు తీసుకునే నిర్ణయాన్ని బట్టి తాము నడుస్తామని చెప్పిందే తప్ప మరో మాట లేదు. ఇదిలా ఉంటే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ కీలక నేత అమిత్ షాతో భేటీ అయిన తర్వాత ఏపీలో అధికార పార్టీ వైసీపీ నుంచి కామెంట్లు పెరుగుతున్నాయి. ఎలాంటి ఆహ్వానం లేకుండానే చంద్రబాబు వెళ్లారని, చంద్రబాబును వారు కోరుకోవడం లేదని ఇలా అనేక వ్యాఖ్యలు, విశ్లేషణలు వచ్చాయి. వీటిపై తాజాగా టీడీపీ రాష్ట్ర చీఫ్ అచ్చెన్నాయుడు రియాక్ట్ అయ్యారు. అవును, మమ్మల్ని వాళ్ళే పిలిచారు అని తేల్చి చెప్పారు. టీడీపీని ఎన్డీఏలోకి రావాలని వాళ్ళే ఆహ్వానించారు. దీనిని ఎవరైనా విమర్శించినా వారికి మేం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నారు. ఎన్డీఏలోకి రమ్మని పిలిచిన విషయం వాస్తవమేనని అన్నారు. ఇందులో దాపరికం ఏమీ లేదని అచ్చెన్నాయుడు తెలిపారు. పొత్తులు పెట్టుకునే సమయంలో కొన్ని త్యాగాలు తప్పవు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు గమనించాలి. టికెట్లు కోల్పోయిన వాళ్ళు బాధపడొద్దని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెబుతూనే ఉన్నారు. వారికి తగిన విధంగా భవిష్యత్తులో న్యాయం చేస్తామని అచ్చెన్న అన్నారు. అయితే దీనిని ప్రత్యర్థులు అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం ఉంటుందని, దానికి ఛాన్స్ ఇవ్వొద్దని ఆయన స్పష్టం చేశారు. ఇక వాలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉంచకూడదని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఇప్పటికే మంత్రి ధర్మానపై ఈసీకి ఫిర్యాదు చేశామని, వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని ఈసీ చెప్తుంటే ధర్మన్న దానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారని, పోలింగ్ బూత్లలో వాలంటీర్లను ఎలా కూర్చోబెడతారని వ్యాఖ్యానించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.